సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి రాసినటువంటి లేఖ, ప్రధాన ప్రతిపక్షంగా మమ్మల్ని గుర్తించండి, ఆ హోదాను మాకు ఇవ్వండి ఆయన రాసినటువంటి లేఖ నిన్నటి నుంచే కాదు, ఎన్నో అనుమానాలకి లేకపోతే అవగాహన పెంచుకోవాల్సిన అంశాలని లేవనెత్తింది ఆ లెటర్. ప్రధాన ప్రతిపక్ష హోదా 10% సీట్లు ఉంటేనే ఇస్తారా మొత్తం సీట్లలో? లేదు, అది అవసరం లేదా? జగన్మోహన్ రెడ్డి లెటర్లో ప్రస్తావించినట్టు, లెటర్లో ప్రస్తావించినటువంటి అంశాలు, అసలు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు, ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల ఏమి ప్రివిలేజెస్ ప్రతిపక్ష హోదాకి వస్తాయి, ఈ అంశాలు చాలా కూలంకషంగా వివరంగా తెలియజేసే ప్రయత్నం విక్రమ్ పూలా గారి ద్వారా, సీనియర్ జర్నలిస్ట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విక్రమ్ పూలా గారు మీకు అందరికీ తెలుసు, దాదాపు 30 ఏళ్ళకు పైబడి అసెంబ్లీ సమావేశాలని పరిశీలిస్తూ అతి దగ్గరగా అసెంబ్లీలో ప్రసంగించినటువంటి ప్రసంగాలని ఎన్నో ఆయన సంకలనాల ద్వారా పుస్తకాలుగా బయటికి వెలువడినటువంటి పుస్తకాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ప్రసంగాలని కూడా సంకలనం చేసింది విక్రమ్ పూలా గారే. సో వారికి ఈ అంశాల గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. జగన్ కోట్ చేసిన అంశాలు, ప్రతిపక్ష హోదా, వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం విక్రమ్ గారు. ఈ ప్రతిపక్ష హోదా మీద నిన్నటి నుంచి జగన్మోహన్ రెడ్డి లెటర్ రాసిన తర్వాత జరుగుతున్న చర్చ మీరే చూస్తూ ఉన్నారు, మీరు కూడా అనేక చర్చల్లో పాల్గొన్నారు. ఈ ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది అసలు ప్రతిపక్షానికి? అంటే దానికంటే ముందంటే జగన్మోహన్ రెడ్డి గారి లెటర్ గురించి కొంత దీని గురించి ప్రస్తావించుకుందామా? ఓకే. అంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు విత్ డ్యూ రెస్పెక్ట్స్, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ కూడా ఆయనలో యారగెన్స్, ఇగ్నోరెన్స్ ఆ రెండు కూడా కలబోతగా కనిపిస్తున్నాడు ఆయన. యారగెన్స్ ఎందుకంటే, యారగెన్స్ ఎప్పుడైతే ఉంటుందో ఒక దురహంకారం, మీకు వాస్తవాలు గమనించరు, పట్టించుకోరు, తమ అనుకున్న ధోరణిలోనే ముందుకెళ్తారు, అది యారగెన్స్. ఇగ్నోరెన్స్ ఏంటంటే అసలు ఏం జరిగింది, చరిత్ర ఏంటి, దాని నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి అది తెలుసుకోపోవటం, దట్ ఈజ్ ఇగ్నోరెన్స్. యారగెన్స్, ఇగ్నోరెన్స్ కలబోతగా ఆ లెటర్ కనబడుతుంది. ఎందుకంటే ఆయన ఎవరికి ఉద్దేశించి రాశాడు? ఆయన అయ్యన్న పాత్రుడి గారికి ఉద్దేశించి రాశాడు. ఏమి రాశాడు అంటే, ఓత్ టేకింగ్ సమయంలో ముఖ్యమంత్రి గారి తర్వాత మంత్రులతో ప్రమాణం చేయించారు, నాకు అవకాశం ఇవ్వలేదు, ఇది సభా సంప్రదాయం కాదు, దీన్ని బట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని మీరు ముందే అనుకున్నట్టుగా కనబడుతుంది అని రాశారు. ఆశ్చర్యం ఏంటంటే, ఓత్ టేకింగ్ ఎవరు చేయించారు? ప్రోటెం స్పీకర్ చేయించారు. ప్రోటెం స్పీకర్ ఎవరు? బుచ్చి చౌదరి గారు. బుచ్చి చౌదరి గారు ప్రోటెం స్పీకర్గా ఉన్నప్పుడు స్పీకర్ ఎవరో ఎవరికి తెలియదు. అయ్యన్న పాత్రుడు గారు అవుతారు అనే అది ఊరికే వినపడింది తప్ప కరెక్ట్, అది ఒక అధికారికంగా ఒక ప్రకటన రాల. సాధారణంగా జనరల్గా ఏం జరుగుతుందంటే, ప్రోటెం స్పీకర్ గారికి ఇప్పుడు మీరు తెలుగుదేశం అంటే ఫలితాలు వెలువడిన వెంటనే ఒక క్రోనలాజికల్గా జరిగినటువంటి రాజకీయ పరిణామాలను మీరు గమనించినట్లయితే, తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ జరిగింది, అవును, జనసేన మీటింగ్ జరిగింది, బీజేపీ వాళ్ళ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్స్లో వాళ్ళ ఎవరైతే తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు, అదేవిధంగా ఎన్డీఏ కూటమికి నాయకుడు అని చెప్పి అది గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు. అప్పుడు గవర్నర్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రతి లెజిస్లేచర్ పార్టీ కూడా, ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎన్నికైనటువంటి శాసనసభ్యులందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని తమ నాయకుడు ఎవరు ఎన్నుకోవాలి. అవును, అసలు అటువంటిది జరగల. వైఎస్ఆర్సీపీలో 11 మంది కూడా కూర్చొని ఈ ఫలితాల అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు అని చెప్పి వాళ్ళు లెటర్ ఇవ్వాలి. గవర్నర్కి ఇవ్వాలా, లేకపోతే గవర్నర్కి పంపించవచ్చు, ప్రోటెం స్పీకర్కి పంపించవచ్చు, ప్రోటెం స్పీకర్ గారికి ఇవ్వాలి. ఓకే 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 ఇది మిస్ అయింది. వైసీపీ మిస్ అయింది. వైసీపీ 11 మందిలో 3-4 వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారని వచ్చింది తప్ప వార్త. ఈ 11 మంది కూర్చొని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిగా ఎన్నుకున్నాము అని ప్రోటెం స్పీకర్కి లెటర్ పంపాలి.
ఈరోజు పేపర్ మీరు చూసినట్లయితే ఇవాళ అన్ని ప్రధాన దినపత్రికల్లో మీరు చూసినట్లయితే నిన్న జరిగిన డెవలప్మెంట్లో అంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తమ నాయకుడిగా లోక్సభలో తమ నాయకుడిగా రాహుల్ గాంధీ గారిని ఎన్నుకొని ఆ మేరకు ఒక లెటర్ పంపించారు. కరెక్ట్. మా నాయకుడు రాహుల్ గాంధీ లోక్సభలో అని లెటర్ పంపించాలి. ఎవరు ప్రోటెం స్పీకర్కి పంపించాలి. ప్రోటెం స్పీకరు ఎన్నికయ్యేంత వరకు ప్రోటెం స్పీకరే ఆ బాధ్యత ఉంటుంది. అవును, ప్రోటెం స్పీకర్కి పంపించారు. వాళ్ళు అన్ని పేపర్లు వచ్చింది చూడండి. ఈ పని వాళ్ళు చేయలే, వైసీపీ చేయలేదు. వైసీపీ చేయలే. అంటే చేయాలి. ఇగ్నోరెన్స్, అది ఇగ్నోరెన్స్ కదా. వాళ్ళు అసలు ఎంత కన్వీనియంట్గా అది మర్చిపోయారు. అంటే ఏమనుకుంటున్నాడైనా, నేను గతంలో అంటే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి ఆటోమేటిక్గా నేను అపోజిషన్ లీడర్ అయిపోతానని ఆయన ఎజ్యూమ్ చేసుకుంటున్నాడు. చేసుకొని ఆయన ఎవరికి రాశాడు? అయ్యన పాత్రుడి గారికి రాశాడు. అయ్యన పాత్రుడి గారు ఎప్పుడైనా ఈ ఓత్ టేకింగ్ మొత్తం ప్రక్రియ అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన తీసుకెళ్ళి కూర్చోబెట్టి అంతా అయిన తర్వాత ఆయన అప్పుడు బాధ్యతలు స్వీకరించారు. అయ్యన పాత్రుడి గారికి సంబంధం లేదు ఆ విషయంలో. అంటే స్పీకర్కి కాదు, ప్రోటెం స్పీకర్కి మీరు లెటర్ పెట్టాలి. లెటర్ పెడితే ప్రోటెం స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడు అనేది అది దట్ ఈస్ డిఫరెంట్. అది అంటే ఆయన కూడా డిస్క్రిప్షన్ ఉంటుందా ప్రోటెం స్పీకర్కి కూడా? ప్రోటెం స్పీకర్ అంటే ఇక్కడ కనుక స్ట్రెంత్ కనుక వచ్చి ఉంటే ఏం చేసేవాళ్ళో మనకు తెలియదు. ఓకే, స్ట్రెంత్ లేదు అంటే మనం ఆ వివరాల్లోకి వెళ్ళకూడదు. అదేలేండి. ఆ వివరాలు అంటే మనకు తెలియదు కదా. ఇది హైపోథెటికల్. అది ఆయన పిలిచుంటాడా పిలిచి ఉండడా అనేది వేరే సంగతి. అసలు నువ్వు కాన్స్టిట్యూషనల్గా నిర్వర్తించాల్సినటువంటి ఒక బాధ్యతను నిర్వర్తించకుండా, అంటే ఏదైతే ఒక కన్వెన్షన్ ఉంటుందో ఆ కన్వెన్షన్ని మీరు నిర్వర్తించకుండా స్పీకర్ని బ్లేమ్ చేయటం ఏంటి? మమ్మల్ని పిలవలేదు అని అనటం ఏంటి? అసలు మీరు ఎవరు లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు అని అనుకోవాలి. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేశారు? ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు కాబట్టి, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన మంత్రుల తర్వాత పిలిచారు. అంటే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇచ్చారు, ఒక కన్వెన్షన్ సెట్ చేశారు. దాన్ని కూడా ఆయన తప్పుపడుతున్నాడు. మీరు ఇంకోటి కూడా గమనించాల్సింది ఏంటంటే, అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కూడా మీకు మామూలుగా అందరు శాసనసభ్యులు బయట నుంచి అంటే అందరి వాహనాలు గేటు దాకా రావు. అవును, దాన్ని కూడా సడలించి ఆయన కారుని లోపల పంపించారు. అవునంట. లేకపోతే అదర్వైజ్ మామూలు శాసనసభ్యుడిగానే ఆయన వచ్చి ఉండాలి. ముందు రోజు శాసనసభ వ్యవహారాల మంత్రి ఉన్నారు కదా ఇప్పుడు, కేశవ్తో ఏదో సంప్రదింపులు, లాబియింగ్ చేసి, లాబియింగ్ అంటే ఇదే మాకు కావాలి అని చెప్పి ఏదో వినతులు పంపిస్తే వాళ్ళు అంగీకరించారంట. అది దట్ ఈస్ ద మ్యాగ్నానిమిటీ. అది ఒక మంచి కన్వెన్షన్ కింద చెప్పుకోవచ్చు. ఏం పోయింది? ఆయన కారు వచ్చిన లోపలికి నడుచుకుంటా వస్తే అదేదో అవమానం కింద ఆయన ఫీల్ అయ్యాడు. అంటే ఈ ఒక్కసారికి రానివ్వండి అని అడిగారంట. అంటే ఇక్కడి నుంచి అంటే నేను అనేది తప్పు మీ దగ్గర ఉంచుకొని అయ్యన పాత్రుడు గారిని బ్లేమ్ చేయడం. తర్వాత అని మీరు ముందుగానే ఇవ్వకుండా, అంటే ఇది ఇండికేషన్ అన్నట్టుగా రాశాడు ఆయన లెటర్లో. తర్వాత ఇక రెండోది మీకు కొన్ని కోట్ చేశాడు రకరకాల ఇష్యూస్ని. అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా రావడానికి 10%, అదే 10% ఉండాల్సిన బలం ఉండాల్సిన మెయిన్ కోర్ సబ్జెక్ట్ అది అనమాట. అది ఏం చెప్తున్నాడు ఆయన? 10% లేకపోయినప్పటికీ ఇవ్వకూడదని ఎక్కడా లేదు అంటాడు. అవును, ఇవ్వాలని ఎక్కడ ఉంది అనేది చెప్పట్లా. 10% లేకపోయినా ఇవ్వాలనేది ఏమైనా ఉందా కన్వెన్షన్ ఎక్కడన్నా? అంటే ఆయన ఏం చెప్తాడు? ఢిల్లీలో 2014లో ఆప్ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ముగ్గురే బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు ప్రధాన ప్రతిపక్ష హోదా అంటాడు. తర్వాత ఇంకోటి ఏంటి? తెలుగుదేశాన్ని 1984లో అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం అంటే పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉన్నటువంటి ఉపేంద్ర గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు అని అంటారు. ఆ రెండు కూడా తప్పు. అంటే 30 మంది వచ్చినప్పటికీ కూడా ఉపేంద్ర గారికి ఇచ్చారని అంటాడు. అవును, ఆ లెటర్లో. కానీ ఆశ్చర్యం ఏంటంటే 83లో గవర్నమెంట్ ఫామ్ అయింది తెలుగుదేశం. 84లో రాజ్యసభ ఎన్నికలు వచ్చినాయి. 84 ఏప్రిల్లో ఉపేంద్ర గారు రాజ్యసభ మెంబర్ అయ్యాడు. అదే సంవత్సరం చివరిలో అక్టోబర్లో ఇందిరాగాంధీ హత్య జరిగింది. లోక్సభ రద్దయ్యి ఫ్రెష్గా ఎలక్షన్స్ జరిగితే మీకు అది 9వ లోక్సభ అనమాట. 9వ లోక్సభ ఫామ్ అయింది ఎప్పుడంటే డిసెంబర్ 31, 1984లో అయింది. అప్పుడు 30 మంది గెలిచారు తెలుగుదేశం పార్టీ తరఫున, మిత్రపక్షాలు 5, మొత్తం 35 మంది తెలుగుదేశం కూటమి
అందులో 30 మంది తెలుగుదేశం సభ్యులు ఉంటే అందులో ఫ్లోర్ లీడర్గా ఆ రోజు సి మాధవరెడ్డి గారు ఆదిలాబాద్ నుంచి ఆయన కంటెస్ట్ చేసి గెలిచాడు. ఆయన లోక్సభలో ఫ్లోర్ లీడర్గా తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్గా సి మాధవరెడ్డి గారిని ఎన్నుకున్నారు. ఆయన సోషలిస్టు, గొప్ప లీడర్. ఆయన జార్జ్ ఫెర్నాండెజ్ సమకాలీకుడు. ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి ఆయన మొదటిసారి, అంటే అంతకుముందు మొట్టమొదటి లోక్సభలో ఆయన లోక్సభ మెంబర్గా చేశాడు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న దీంట్లో. తర్వాత 9వ లోక్సభలో మళ్ళీ ఆయన మెంబర్ అయ్యాడు. ఆయనకి ఫ్లోర్ లీడర్గా ఇచ్చారు. తర్వాత ఏంటంటే ఇటు లోక్సభ రాజ్యసభ రెండూ కలిపితే పార్లమెంటరీ పార్టీ అంటాం. పార్లమెంటరీ పార్టీ నేతగా ఉపేంద్ర గారిని పెట్టారు. ఎందుకంటే ఈయన కొంచెం వయసు పెద్దది, ఆయన కొంత చురుకైనటువంటి భాగస్వామ్యం వహించగలడు. తర్వాత ఆయన ఉన్న పరిచయాలు ఇవన్నీ గమనంలోకి తీసుకొని ఉపేంద్ర గారిని పార్లమెంటరీ పార్టీ నేతగా పెట్టారు తప్ప ఆయనకేమీ ప్రతిపక్ష హోదా ఏమోలా. అంటే తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటరీ పార్టీ నాయకుడు, అధ్యక్షుడు, పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉన్నారు. అంతే తప్ప ఆయనకేమీ ప్రతిపక్ష హోదా ఏమి రాలా. ప్రతిపక్ష హోదా కావాలంటే రాజ్యసభలో కూడా స్ట్రెంత్ ఉండాలి. ఆయన తెలుగుదేశం పార్టీ మొత్తానికి అటు లోక్సభ రాజ్యసభ మెంబర్లందరికీ ఆయన నాయకుడు, నేతగా ఉన్నాడు ఆయన. అంటే ఈ విషయాన్ని ఊరికే అది తెలియక అది చూపించి అప్పుడు ఉపేంద్ర గారికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు అని ఒక ఎగ్జాంపుల్ చెప్పుకొచ్చాడు. అది శుద్ధ తప్పది. ఇక 94లో జనార్దన్ రెడ్డి గారిది. జనార్దన్ రెడ్డి గారు అప్పుడు 26 సీట్లు వచ్చినాయి. 294 కాంగ్రెస్ పార్టీకి 26 వచ్చినాయి. ఆయన సిఎల్పి లీడర్గా ఉన్నాడు తప్ప ప్రతిపక్ష నేతగా ఆయనకి ఏమి కారు గీరు క్యాబినెట్ హోదా ఇస్తారండి. అవును కదా. మెయిన్ ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇది ఒక చట్టం ద్వారా వచ్చింది. అది ఇది రాజ్యాంగంలో లేదు. అది ఏంటంటే జీతభత్యాలు దీనికి అలవెన్స్లకు దీనికి సంబంధించి ఒక చట్టం ఉంది. 77లో ఏర్పాటైనటువంటి చట్టం. ఆ చట్టం ద్వారా ఎవరిని ప్రధాన ప్రతిపక్షంగా, అంటే 2-3 పార్టీలు ఉన్నాయనుకోండి, 2-3 పార్టీలు హౌస్లో ఉన్నప్పుడు స్ట్రెంత్ ఎవరికి ఎక్కువగా ఉంటే వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఈ పెర్క్స్ కానీ ఇవి కానీ హోదా కానీ ఇవ్వాలనేది అప్పుడు డిసైడ్ చేశారు. అది అప్పుడు 10% ప్రాతిపదిక వర్తించదా అక్కడ? ఇది ఒకవేళ మిగతా ఖచ్చితంగా వర్తించాలి. 10% సీట్లు ఉన్న వాళ్ళకే ఇవ్వాలి ప్రధాన ప్రతిపక్షం. ఇప్పుడు 3-4 పార్టీలు ఉంటాయి కదా లోక్సభలో కానీ, అంతకుముందు ఇక్కడ శాసనసభలో కూడా చాలా పార్టీలు ఉండే. మరి ఎవరికి ఇవ్వాలి అంటే 10% సీట్లు ఉన్నటువంటి ఎవరికైతే వచ్చినాయో ఆ పార్టీకి చెందిన నాయకుడికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది ఉండేది. మరి ఇప్పుడు రాకపోయినా ఇచ్చారనేది కదా, రాకపోయినా ఇచ్చారనేది తప్పు. అది సత్యదూరం. అది ఇప్పుడు 26 సీట్లు వస్తే 294లో ఆయనకి ఇవ్వాల ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలి ఆయనకి. సిఎల్పి లీడర్గా ఉన్నాడు ఆయన. సిఎల్పి లీడర్గా వాళ్ళ పార్టీ అసెంబ్లీ ఇచ్చేది కాదు. ఆయనకేమి అంటే గవర్నమెంట్ ద్వారా అదనంగా వచ్చేటువంటి ఏమి రాలేదు అప్పుడు పీజీఆర్కి. మరి ఇంత గుడ్డిగా రీసెంట్ గానే తెలిసినటువంటి విషయాలు కదా అంత గుడ్డిగా. విచిత్రం ఏంటంటేనంటే ఆ లెటర్ నేను చదివాను. ఆ లెటర్లో ఉదహరించినటువంటి అంశాలు యథాతథంగా ఒక ఆర్టికల్ నుంచి తీసుకున్నారు. 2019లో ఈ చర్చ ఎక్కువ జరిగింది దేశవ్యాప్తంగా. అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలా లేదా అని, కాంగ్రెస్ పార్టీకి 2014లో 44 ఇస్తే అప్పుడు ఇవ్వాలా వాళ్ళు. 52 వచ్చినప్పుడు కూడా చర్చ జరిగింది. అంటే జస్ట్ 2 సీట్లే కదా తేడా. 54 అంటే మీకు తెలుసు లోక్సభలో ఉన్న ఇది 545, 543 ఎలక్టెడ్, 2 నామినేట్ చేస్తారు రాష్ట్రపతి. అంటే దాంట్లో 10% ఏంటంటే 55, 3 సీట్లు తగ్గినాయి, 52 వచ్చినాయి. కాబట్టి ఇవ్వచ్చు అని ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఇవ్వకూడదని ఆర్గ్యుమెంట్ వచ్చే ప్రాసెస్లో ఏంటంటే ఇవి కన్వెన్షన్స్, దీనికి ఏమో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఈ కన్వెన్షన్స్ ప్రకారం ఇవ్వచ్చు అనేది. అది స్పీకర్ గారు తన డిస్క్రిషన్తో కొన్ని సందర్భాల్లో విత్ కన్సల్టేషన్ ఆఫ్ హిజ్ అంటే వాళ్ళ పేషీ ఉంటుంది, స్పీకర్ గారి పేషీతో కన్సల్ట్ చేసిన తర్వాత ఇవ్వచ్చు అనేది ఒక అభిప్రాయం ఉంది. సో అట్లాగా కొన్ని సందర్భాల్లో ఇచ్చారు. ఆయన ఏదైతే ఆ లెటర్లో చెప్పాడో ఢిల్లీ అసెంబ్లీలో జరిగింది ఇది. అంటే ఒక సూత్రం ఉందండి. అదేంటంటే డెమోక్రసీలో ఇఫ్ అపోజిషన్ డజంట్ ఎగ్జిస్ట్ యూ కెన్ క్రియేట్ అన్ అపోజిషన్ అంటారు. ఓకే. అంటే ఫర్ ది సేక్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీ అనేది పరిపుష్టం కావాలన్నా, నిలబడాలన్నా, మనుగడ సాధించాలన్నా
ప్రతిపక్షం అనేది ఒకటి ఉండాలి, అదే అంటుంటారు కదా, ప్రతిపక్షం ఎంత స్ట్రాంగ్గా ఉంటే డెమోక్రసీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది అని అంటారు. మీకు వెస్ట్ మినిస్టర్ మోడల్ అని ఉంది, అంటే ఇంగ్లాండ్ మోడలే మంది కూడా. వెస్ట్ మినిస్టర్ మోడల్లో ఏంటంటే అపోజిషన్ పార్టీని షాడో క్యాబినెట్ అంటారు. అపోజిషన్ పార్టీని షాడో క్యాబినెట్ ఎందుకు అంటారు అని అంటే, ఇన్ కేసు గవర్నమెంట్ కనుక కూలిపోతే అప్పుడు ఏం చేస్తాడు, అపోజిషన్ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయమని అడుగుతారు. అంతే కదా. అంటే అపోజిషన్ అనే రోల్ ఏంటంటే, అపోజిషన్ లీడర్ రోల్ ఏంటంటే ఈజ్ మేకింగ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అంటే నాట్ ఓన్లీ అపోజిషన్గా కాకుండా ఇన్ కేసు గవర్నమెంట్ పడిపోయినప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధాన అపోజిషన్ని ఇన్వైట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అపోజిషన్ లీడర్ని అంతే అంటారు కదా, ఏమంటాం, షాడో క్యాబినెట్ తో పాటు అదే నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రి అంటే సీఎం ఇన్ వెయిటింగ్ అని అట్లాగా వాళ్ళు ఏంటంటే వెస్ట్ మినిస్టర్ మోడల్లో కూడా వాళ్ళు ఎందుకు అపోజిషన్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారంటే, ఇన్ కేసు గవర్నమెంట్ కూలిపోయేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆయనే సీఎం అవ్వచ్చు, అంటే పిఎం అక్కడ పిఎం అవుతాడు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి అట్లాంటి కన్వెన్షన్స్ పెట్టుకున్నారు. అది దానిని ఈయన చూపించి వాస్తవాలను వక్రీకరించి పీజీఆర్కి ఇచ్చేశారు, ఉపేంద్ర గారికి ఇచ్చేశారు, కాబట్టి నాకు కూడా ఇవ్వండి. తర్వాత ముందుగానే తను ఆపాదించుకొని నాకు ఇవ్వకూడదనేటువంటి ఉద్దేశంతోనే నన్ను ఇట్లా ఓత్ చేయించలేదు, మంత్రుల తర్వాత చేయించారు. మీరు ఇంకా సంతోషపడాలి, వాళ్ళు ఇంకా గౌరవం ఇచ్చారు. మీరు లీడరో కాదో తెలియనప్పుడు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో కనుక ఓట్ చేయించుంటే, అంటే ఒక సాధారణ ఎమ్మెల్యే అంటే ఆల్ఫాబెట్ ఆర్డర్లో తీసుకుంటారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎజ్యూమ్ చేసుకోలేరు కదండి. వైఎస్ఆర్సీపీలు ఏమో హూ నోస్, ఆయన నాకు అవసరం లేదు, ఇంకొక ఆయన లీడర్ అని అంటాడేమో, ఎవరికి తెలుసు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎల్పీ లీడర్గా ఉంటాడేమో అని అనొచ్చు కదా, లెజిస్లేచర్ పార్టీ లీడర్గా ఉండే అవకాశం ఉంది కదా. అంటే నేనేమంటున్నా అంటే, మీ సైడ్ నుంచి వాళ్ళ సైడ్ నుంచి తప్పులు పెట్టుకొని లోపాలు పెట్టుకొని పక్కన వాళ్ళని బ్లేమ్ చేయటం, పక్కన వాళ్ళ మీద బురద చల్లటం వల్ల ఏమవుతుంది, ఈరోజు ఆయన ఇగ్నోరెన్స్ థరోగా ఎక్స్పోజ్ అయిపోయింది. అంటే ఇక్కడ సరే ఆ అంశాలు, టెక్నికల్ అంశాలతో పాటు ఇప్పుడు మాకంటే ఎక్కువ సీట్లు వచ్చిన జనసేన మీతోనే కూటమిగా ఉంది, మాకన్నా తక్కువ వచ్చినటువంటి బీజేపీ మీతోనే కూటమి, మీరు ముగ్గురు కూటమిలో ఉన్నారు కాబట్టి మీ పార్టీ కాకుండా వేరే పార్టీలు అయినటువంటి వాళ్ళు జనసేన కంటే తక్కువ వచ్చినా కూడా మేము మాత్రమే ప్రతిపక్షంలో ఉన్నాం ప్రస్తుతానికి, మీరంతా కూటమిగా ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, మేము మాత్రమే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మాకు కల్పించమంటున్నారు. ఇది లాజిక్ ఇదేనా, లాజికల్ ఇదేనా అడగడానికి? అంటే ప్రతిపక్షంలో ఉన్నది వాళ్ళే, మిగతా అంతా అధికార పక్షంలో ఉన్నాయి, రెండు పార్టీలు ఉన్నాయి. వాళ్ళకి స్ట్రెంత్ 11 ఉంది అవుట్ ఆఫ్ 175. అవును. ఇప్పుడు డిస్క్రిప్షను స్పీకర్ గారి మీద ఉందండి. స్పీకర్ గారు గుర్తిస్తారా అపోజిషన్గా, అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఆయనకి ఇస్తారా లేదా అనేది ఆయన డిస్క్రిప్షన్ మీద ఉన్నది. అంటే వాళ్ళు ఇప్పుడు చెప్పారు కదా, ఢిల్లీలో ఒకసారి చేశారు 2014లో, కానీ రూల్స్ మాత్రం దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. 10% లేకపోతే ఇవ్వకూడదు అనేది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు ఎందుకు డినై చేశారు అంటే వాళ్ళు అడుగుతుంది, ఇక మిగిలింది మేమే కదా, మాకు ఎవరు మిగిలినా కూడా మిగిలటమా మిగలకపోవటం అనేది కాదండి. అది అక్కడ కన్వెన్షన్స్ ఉన్నాయా, అక్కడ రూల్స్ ఒప్పుకుంటాయా, రూల్ చాలా స్పష్టంగా ఉంది. 10% కావాలి సీట్లు, 10% ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంది, వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అనేటువంటిది ఒక నిబంధన పెట్టారు కదా. నిబంధన ఉన్నప్పుడు నిబంధనలు పక్కన పెట్టాల్సిన అవసరం లేదు స్పీకర్ గారు కూడా. నేను అనుకుంటా, ఐ డోంట్ థింక్ అయ్యన్న పాత్రుడు గారు ఈ రిక్వెస్ట్కి ఈల్డ్ అవుతాడని నేనైతే అనుకోవట్లా. సో ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతిపక్షానికి లేదా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒరిగేది ఏమన్నా ఉందా ప్రత్యేకంగా? ఎందుకు ఆయన సదుపాయాలు వస్తాయి. హౌస్లో ఏంటంటే, హౌస్లో ఫ్లోర్ లీడర్స్కి ఇస్తారండి అవకాశాలు ఉంటాయి. ఆ పార్టీ స్ట్రెంత్ బట్టి సమయం ఇస్తారు, సమయం కేటాయిస్తారు. ప్రధాన ప్రతిపక్షమైనా ఇతర పక్షాలైనా కూడా వాళ్ళకు ఉండేటువంటి స్ట్రెంత్ బట్టే ఆ సమయం ఇస్తారు. కొన్ని సందర్భాల్లో ఆ సమయాన్ని మించి కూడా వాడతారు. అది స్పీకర్ అలూ చేస్తారు. అంటే ద గ్రావిటీ ఆఫ్ ది ఆ ఇష్యూస్ బట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ మీద మాట్లాడే సందర్భంలో టైంని అనేది ఒక బ్యారియర్ కాదు. అది
ఆ టైంలోపే మాట్లాడాలి అనేది కాదు. కొన్ని సందర్భాలు మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. అవునవునవును, మా 1 గంట 2 గంటల వరకు కూడా సభ జరిగిన సందర్భాలు ఉన్నాయి కదా. బికాజ్ ఏంటంటే గ్రావిటీ ఆఫ్ దట్ ఇష్యూ, ఇట్ డిపెండ్స్ అపాన్ ది గ్రావిటీ ఆఫ్ ది ఇష్యూ. దానికి ఒక పరిష్కార మార్గం వచ్చేంత వరకు కూడా డిస్కస్ చేస్తారు. సో అటువంటిది ఉన్నది వెసులుబాటు. ఇప్పుడు వీళ్ళకి నేను ఎవరు లేరు కాబట్టి నాకు ఇవ్వండి అనేటువంటి ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు ఇది. పైగా ఆ మాటకు వస్తే అలా అంటే చట్టంలో లేని అన్ని టెక్నికల్గా అడగకుండా ఇలా అడుగుతున్నాం అంటే స్పీకర్ వైపు నుంచో లేకపోతే ఇటువైపు నుంచో, సరే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని అనుకుందాం, అధికార పక్షం కూడా అసలు అసెంబ్లీకే రాని మీకు ఎందుకు ప్రతిపక్ష హోదా అని అనొచ్చేమో కదా అంటారు. ఇప్పుడు అంటే ఇక్కడ ఒకటి ఉందండి, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఒక మంచి కన్వెన్షన్స్ నెలకొల్పి చాలా డెమోక్రటిక్గా వెళ్ళుంటే ఎవరికి అభ్యంతరం. తర్వాత కూడా అదే ఆశించే ఆయన చాలా హోందాగా వ్యవహరించాడు ప్రతిపక్షం పట్ల, ప్రతిపక్షాన్ని చాలా గౌరవంగా చూసుకున్నాడు, ప్రతిపక్ష నాయకుడి మీద ఏగవాలనివ్వలేదు తన సభ్యుల చేత. ఇట్లాగా ఇలాంటి ఏమైనా ఉన్నాయనుకోండి, ఆయన ఆ బెంచ్ మార్క్ ఏదైనా సెట్ చేసి ఉంటే అనుకోవచ్చు. కానీ ఏం జరిగింది, ప్రతిపక్షాన్ని ఎంత హీనంగా చూశారు. పైగా ఆయన ఆన్ రికార్డ్ చెప్పాడు, ఇది 18 మంది మీరు అది 23 మంది ఉన్నారు, కొంతమందిని మేము లాగేస్తే మీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. ఇవాళ కొన్ని పత్రికలు కూడా అంటే ఆయన అంగీకరించినట్టే కదా. అదేగా ఇప్పుడు డిస్కషన్ అది కూడా జరుగుతున్నది. అంటే మీకు అంటే యూ హ్యావ్ ఫుల్ నాలెడ్జ్ అబౌట్ దిస్ రూల్, అవగాహన ఉంది కాబట్టి ఆ రోజు అడిగాడు ఆయన, ఆ మాట అన్నాడు ఆయన, ఇటు లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అని అన్నాడు. అంటే 10% కంటే తక్కువ ఉంటే ప్రతిపక్ష హోదా రాదు అనేటువంటి, మీకు ఆ స్థానంలో కూర్చొనే అర్హత కూడా ఉండదు అన్నాడు. అంటే ఆయన అవగాహన ఉన్నట్టే కదా. అంటే కన్వీనియంట్గా ఇప్పుడు మర్చిపోయాడు అది. ఇప్పుడు కన్వీనియంట్ పాలిటిక్స్ చేయకూడదండి, కన్సిస్టెన్సీ ఉండాలి. మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక మాట, అనుకూలంగా లేనప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటే అది ప్రజల్లో చులకనవుతారు, నవ్వులు పాలవుతారు, అది మంచిది కాదు. అది అందులో లెటర్లో రాసినటువంటి అంశంలో ఇంకొకటి అంటే ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా అంటే అక్కడ లేదు, బట్ ఆ స్పేస్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టే అనుకోవాలేమో. 40% ఓట్లు ఉన్నాయి, 40% ఓట్లు ఉన్నాయి కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడగడం ఆ ప్రాతిపదిక ఏమన్నా చెల్లుతుందా? ఇది దామాషా కాదండి మనకి. అంటే మనకి రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో అది వస్తుంది దామాషా ప్రకారం. అంటే ఇన్ని శాతం ఓట్లు వస్తాయి, ఇన్ని సీట్లు, ఇన్ని శాతం వస్తాయి, ఇన్ని సీట్లు అని కాదు కదా మనది. ఆ రకమైనటువంటి డెమోక్రసీ కాదు కదా మనది. డైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మీకు ఎన్ని సీట్లు, ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది ప్రాతిపదిక కాదు. మీకు మెజారిటీ వచ్చిందా లేదా అన్నదే ఒకటే ప్రాతిపదిక. ఆయన చెప్పేది ఎట్లా ఉందంటే, తనకి అనుకూలంగా ఉండేటువంటి వాదనని తీసుకొచ్చి చేయండి అంటే అది లేదు కదా. అంటే ఆ 40% ప్రజల తరపున మేము పోరాడాల్సి ఉంది అని అన్నారు. మరి అసెంబ్లీకి రండి, ఎవరు వద్దన్నారు? ఇప్పుడు వాళ్ళ గొంతుని సప్రెస్ చేస్తే ఆయన క్వశ్చన్ చేయొచ్చు. అసలు ఇప్పటి వరకు అసలు స్టార్ట్ కాలేదు, ఆయన ఏ అంశాన్ని కూడా మూవ్ చేయలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, తన పార్టీలో అసలు చర్చే జరగలేదు. వాళ్ళందరూ ఏ రకంగా మనం వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి అనేది ఎక్కడన్నా ఒక చర్చ జరిగినట్టుగా మనం ఎక్కడన్నా వాళ్ళ సొంత మీడియాలను చూసామా? చూడలేదు కదా. విస్తృత స్థాయి సమావేశం అనేది జరిగినట్టుంది. అంటే ఓడిపోయిన వాళ్ళతోటి గెలిచిన వాళ్ళతో అది ఎట్లా కలిపి పెట్టుకున్నారు. ఆయన ఊరికే ఫార్మల్గా కొంతమంది నిలబడి ఆ రూమ్లో ఏదో, అందులో ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళే కనపడ్డారు తప్ప గెలిచిన వాళ్ళు ఎవరు కనపడలేదు. ఇక్కడ అట్లా కాదు, లెజిస్లేచర్ పార్టీ జరుగుతుంది. దాంట్లో అధికారికంగా ఒక లెటర్ ఇస్తారు ప్రోటెం స్పీకర్కి. అది ఇవ్వకపోతే ఎట్లా తెలుస్తుంది? అదే నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ 40% ప్రజల తరపున మేము ప్రశ్నించాలి అని అనుకుంటే, మీరు 10 మంది ఉన్నారా, 11 మంది ఉన్నారా, అందులో ఎంతమంది అసెంబ్లీకి వస్తారో, ఎవరైనా వచ్చి అసెంబ్లీలో మాట్లాడడానికి మాకు అవకాశం ఇవ్వండి అని స్పీకర్ అవకాశం ఇచ్చినప్పుడు ఆ 40% మంది తరపున లేకపోతే రాష్ట్రం మొత్తం తరపున మాట్లాడొచ్చు కదా. గతంలో కూడా ఇప్పుడు సిపిఎం సిపిఐ పార్టీలు లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది, ఒకళ్ళ ఇద్దరు కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు కదా. ఇప్పుడు ఒకటండి చిన్న పాయింట్ ఏంటంటే, వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఎక్కడ ఆర్గ్యుమెంట్లో రేషనాలిటీ లేదు. ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఒక పర్టికులర్ నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థికి ఒక 10 ఓట్లతో గెలిచాడు అనుకోండి, 10 ఓట్లతో ఒక అభ్యర్థి ఓడిపోయాడు అనుకోండి, ఆయన ఆర్గ్యూ చేస్తాడు, ఓడిపోయినా నేను 10 ఓట్లతో తేడాతో నేను ఓడిపోయాను, నన్ను కూడా కూర్చోబెట్టండి అసెంబ్లీలో ఛాన్సే లేదు అని అడుగుతాడా? అడగలేడు కదా, ఆ స్కోప్ లేదు మన దగ్గర. అవును కదా. అందువల్ల అసలు ఆర్గ్యుమెంట్ అనేది బేస్లెస్ అనమాట. బేస్లెస్ ఇదే చెప్తున్నా. వాళ్ళకి ఏంటంటే ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియదు,
ఎందుకు ఇటువంటి లెటర్స్ రాసి నవ్వులు పాలవుతున్నారో తెలియదు. గతంలో ఆయన ఏం మాట్లాడాడో ఇప్పుడేం మాట్లాడుతున్నాడు ఆయన అసలు అర్థం కావటం లేదు. ఆయన ఒకసారి చూసుకోవాలి కదా, గతంలో మన స్టాండ్ ఏంటి, మనం ఏం మాట్లాడాము, గత అపోజిషన్ మీద మన ఏ విధంగా ప్రవర్తించాము, ఆ గౌరవం మనం ఇచ్చామా, మనకి అది అడగటం ఇప్పుడు సమంజసమేనా అని ఇవన్నీ వాళ్ళు ఒక చర్చ జరగాలి కదా. ఒక లెటర్ రాసే ముందు 10 మంది నాయకులను కూర్చోబెట్టుకొని ఇదిగో ఈ లెటర్ రాయిపోతున్నాను, ఇందులో ఈ కంటెంట్ ఉంది, ఇది రాస్తే ఏమవుతుంది, ప్రజలు మెచ్చుకుంటారా అనేది ఆయన ఉండాలి కదా. తర్వాత ఇక్కడ సరే జగన్మోహన్ రెడ్డి లెటర్ రాయడం అని అంటే ఎంత ఇది ఉందో మనం చూసాము. కానీ అసలు ఈ 10% ఉంటేనే ప్రతిపక్ష హోదా అనే ఈ చర్చ లేకపోతే ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి మొదలైంది? ఇది ఈ క్లారిటీ కూడా కావాలి కదా చివరిగా జనాలకి. అదేనండి, ఇప్పుడు ఆయన ఉదాహరించాడుగా లెటర్లో. అదేంటంటే ఆ శాలరీస్కి సంబంధించి ఒక చట్టం వచ్చింది, 77 చట్టం. అందులో ఏంటంటే 10% ఎవరికైతే సీట్లు వస్తాయో, అంటే మొత్తం స్ట్రెంత్లో 10% ఉంటాయో వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది ఆ చట్టంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 చట్టంలోని 12B. కొన్ని ఏమో వాటి పార్లమెంట్ ఏమో 77 ఉంది, 77 చట్టం ఉంది. సో ఈ చట్టాలు ఇది రాజ్యాంగంలో ఎక్కడ కూడా స్పెసిఫై చేయలేదు రాజ్యాంగంలో. కానీ వీళ్ళు చట్టాలు చేశారన్నమాట. అంటే ఈ చట్టం ప్రధాన ప్రతిపక్షం అంటే ఎవరనే విషయాన్ని చెప్తూ ఎవరికి ఎక్కువ సంఖ్యాబలం అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ సంఖ్యాబలం వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు చాలా పార్టీలు ఉంటాయి, చాలా పార్టీలకి నంబర్స్ డిఫరెంట్ నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ వచ్చినప్పుడు ఇందులో కొంతమందికి 15% ఉండొచ్చు, ఒకటి 10% ఉండొచ్చు, ఒకళ్ళకి 7-8% అట్లా ఉండొచ్చు. ఎవరికి ఇస్తారు అప్పుడు? ప్రధాన ప్రతిపక్షం వాళ్ళకే ఇస్తారు. 15 హైయెస్ట్ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళకి ఇస్తారు. ఈ చట్ట ప్రకారం అన్నమాట. మీరు ఏదైతే ఇప్పుడు మీరు ఉదాహరించారో, అంటే జీతభత్యాలకు సంబంధించి ఒక చట్టాన్ని ఏదైతే చేసుకున్నారో అప్పుడు ఇస్తారన్నమాట. అప్పుడు వాళ్ళకి ఏం చేస్తారంటే క్యాబినెట్ ర్యాంక్ ఇస్తారు. ఆ క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆ ఎలవెన్స్లు మంత్రికి ఎంతైతే వస్తాయో ఎలవెన్స్లు కానీ ఇవన్నీ ఆ ఈక్వలెంట్గా ప్రధాన ప్రతిపక్ష నేతకి కూడా ఇస్తారు. ఒక క్వార్టర్ ఇస్తారు, కార్ ఇస్తారు, తర్వాత మిగతా సెక్యూరిటీ ఇవన్నీ కూడా ఇస్తారు. అది దానికోసం అది మాజీ ముఖ్యమంత్రికి ఉండే ప్రివిలేజెస్ కాకుండా అదనంగా ఉంటాయి. మాజీ ముఖ్యమంత్రికి ఏం ప్రివిలేజెస్ ఏముండవు, అట్లీస్ట్ సెక్యూరిటీ ఒకటే వస్తుంది, సెక్యూరిటీనే ఉంటుంది. అది కూడా థ్రెట్ పర్సెప్షన్ ని దృష్టిలో పెట్టుకోండి. ఓకే 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 అదే తప్ప అదనంగా ఏం లేదు. ఆయనకి వచ్చే పెన్షన్ అలాంటి ఏదో ఇస్తారు తప్ప ఆయన పెన్షన్ కూడా ఎమ్మెల్యే లైక్ ఎనీ అదర్ ఎమ్మెల్యే లాగే వస్తాయి. కేవలం ఏంటంటే థ్రెట్ పర్సెప్షన్ ఉంటే కనుక ఆయనకి అదనపు సెక్యూరిటీ ఇస్తారు. అది కొంతమంది మామూలు కూడా వస్తాయి కోర్టు. అంటే ఈ హోదా కోసం ఎందుకు జగన్మోహన్ రెడ్డి తన సహజ శైలికి విరుద్ధంగా రాసినట్టే అనుకోవాలేము కదా. బేసిక్గా ఆయన ఇలాంటివి ఇవి ఎవరు కాబట్టి నేను అసెంబ్లీకి రానని చెప్పడానికి ఏమన్నా చేస్తాను డౌట్స్ వస్తున్నాయి అందరికి. ఆయన టు అబ్స్టైన్ అసెంబ్లీ. ఓకే, సో హీస్ ప్రిపేరింగ్ ఎ గ్రౌండ్, అంటే జనాలకు చెప్పుకోవడానికి అదే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు ఆయన అనేది అనుమానించాల్సి వస్తుంది. అది ఎంతవరకు అది కనుక మనం ఇంతకుముందే చెప్పాం, ఇన్ కేస్ ఆయన కనుక if he wants to abstain the assembly on some pretext or other, better he has to resign. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఒక ప్రిటెక్స్ట్ని క్రియేట్ చేసుకోవడం, రిజైన్ లేకపోతే 6 months అసెంబ్లీకి రాకపోతే కూడా అది డిస్క్వాలిఫై చేయొచ్చు అనే దీంట్లో ఇంకొకటి కూడా అదనంగా గతంలో ఒక వీడియోలో మాట్లాడాం. ఇంకొకటి దానికి అదనంగా జోడిస్తున్నా, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి, సిబిఐ ఈడీ విచారణలో ఉన్నాయి, కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొంత ఎగ్జామ్షన్ తీసుకున్నాడు. ఇప్పుడు ఒకవేళ కన్విక్ట్ అయ్యి లేకపోతే 2 సంవత్సరాల కంటే అదనంగా శిక్ష పడేటువంటి ఇదేదన్నా పడితే గనక ఆయన ఎమ్మెల్యేగా కూడా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది కదా. సో అదొక అవకాశం ఉంది. అసెంబ్లీకి రాకపోయినా అవకాశం కనుక రాకపోతే, అంటే దానికి తగిన గ్రౌండ్ చూపించకపోతే, హెల్త్ రీజన్స్ కానీ అట్లాగా చూపించకపోతే డెఫినెట్గా అది స్పీకర్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా స్పీకర్కి లెటర్ రూపంలో ఏమన్నా ఇవ్వాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తరఫున ఇంకెవరన్నా ఇచ్చినా పర్లేదు? సభ్యుడి తరఫున ఇవ్వాలి, పార్టీ ఇచ్చినా పర్వాలేదు.
సివియర్గా బెడ్ రిడెన్ అయిన వాళ్ళు ఇవ్వలేరు కదా. పలానా ఆయన బెడ్ రిడెన్ అయ్యాడు. ఒక కేసు ఒకటి ఉంది గతంలో, నా పేరు గుర్తు రావట్లేదు, ఆయన 1 year అబ్స్టైన్ అయ్యాడు. సమ్ కాలే ఆపరేషన్ ఏదో జరిగింది. సో ఆయనకి ఎగ్జామ్షన్ ఇచ్చారు అట్లాగా. ఓకే ఓకే 1 year రాకపోయినా. అదే ఇప్పుడు కేసుల విషయంలో కూడా రాహుల్ గాంధీ విషయంలో మనం చూసాం కదా, లాస్ట్ టైం పార్లమెంట్లో ఆయన డిస్క్వాలిఫై చేశారు. తర్వాత మళ్ళీ కోర్టు ద్వారా ఆయన రావాల్సి వచ్చింది. సో అలాంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డికి ఉండొచ్చేమో ఒకవేళ. డెఫినెట్గా అండి. ఈ మొత్తంలో మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ఎ నాన్ ఇష్యూ. ఈ వాంట్స్ టు మేక్ అన్ ఇష్యూ అవుట్ ఆఫ్ ఎ నాన్ ఇష్యూ. ఇది ఒక అంశం కాదు యాక్చువల్లీ. అదే ఇందాక మీరు అన్నారు కదా. కానీ దాన్ని ఒక ఇష్యూ చేయాలని ఆయన ట్రై చేస్తున్నాడు. చేసి ప్రభుత్వం మీద బురద జల్లి ఆయన ఏదో బయటికి తప్పుకోవాలనుకుంటున్నాడా, మరి ఏం చేయాలనుకుంటున్నాడు తెలియదు కానీ, బట్ ఇది ఒక దీన్ని బట్టి ఆయన చాలా తరోగా ఎక్స్పోజ్ అయిపోయాడు. అదేనండి ఆయన యారగెన్స్, ఇగ్నోరెన్స్. నేను మొదట్లో కామెంట్ చేసినట్లుగా విత్ డ్యూ రెస్పెక్ట్స్, నేనేమి తప్పుగా అంటలా, కానీ ఈ లెటర్ రాయటం ద్వారా ఆ రెండు ఆయన బయటపడతాయి. ఈ విషయంలో ఈ 10% ఉండాలనే నిబంధన విషయంలో ఇది ఎక్కడి నుంచి మొదలైంది అంటే చట్టం లేకుండా, రూల్ బుక్లో లేకుండా ఎక్కడి నుంచి మొదలైంది అనే విషయంలో మనం అదే ఇది ఉంది కదా. ఇప్పుడు మీరు 1953 చేశారు కదా, దాని నుంచే వచ్చింది. ఆయన కూడా ఆ లెటర్లో కూడా ఆయనే అదే ఉదహరించాడు. దీని ప్రకారం అన్నాడు తప్ప రాజ్యాంగం ప్రకారం అని అనలా. ఓకే ఓకే రాజ్యాంగంలో ఎక్కడా లేదు అది. అది కూడా ఇంకోటి ఏంటంటే, స్పీకర్ కూడా విత్ కన్సల్టేషన్ ఆఫ్ హిజ్ ఆఫీస్ అనమాట చేసి తీసుకోవాలనేది కూడా ఒకటి ఉంది. ఇప్పుడు ఈయన ఎందుకు చేశాడంటే, ది వైర్లో ఒక ఆర్టికల్ వచ్చిందంటే, మీరు కూడా ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. వైర్ ఉంది కదా, వైర్లో ఆచార్య అనే ఆయన, పీడీపీ ఆచార్య అని ఒక ఆయన ఆర్టికల్ రాశాడు. అది 2019లో రాశాడు. 19లో రాసి ఆయన ఆర్టికల్లోని అంశాలనే ఈయన యథాతథంగా తీసుకుని లెటర్లో పెట్టాడు. ఎనీబడి కెన్ చెక్ ఇట్. ఆయన అప్పుడు ఏంటంటే ఖచ్చితంగా చేయాలి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రాశాడు. కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ ప్రధాన ప్రతిపక్ష నేతగా వాళ్ళు గుర్తించడం లేదు, కానీ గుర్తించాల్సిన అవసరం ఉంది అనుకుంటా ఇవన్నీ చెప్పాడు. ఆయన కూడా తప్పులు రాశాడు అందులో. ఏది మన పీజీఆర్ 1996లో పీజీఆర్, 94లో పీజీఆర్ ఇక్కడ ఏపీ అసెంబ్లీలో పీజీఆర్కి ఇచ్చారని, అక్కడ ఉపేంద్ర గారికి ఇచ్చారని, తర్వాత ఢిల్లీ అసెంబ్లీలో ఇచ్చారని అని చెప్తా ఆయన ఆర్టికల్లో. అవన్నీ ఏంటంటే ఎర్రర్స్, అవన్నీ ఫ్యాక్చువల్ ఎర్రర్స్. దానిని బేస్ చేసుకొని ఈ లెటర్ రాశారు. అందులో అందులో ఏదైతే ఆయన ఆర్టికల్లో రాశాడో మొత్తం తీసుకొచ్చి దీంట్లో పెట్టారు. నేను అది చెక్ చేశాను. ఇంకేదో పట్టుకొని గోదావరి ఇది అట్లాగే ఉంది అది. అంటే ఒక 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ 2012లో వాళ్ళ పార్టీ ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు దాదాపుగా మీకు 12 ఏళ్ళు దాటిపోయింది. అటువంటి పార్టీలో ఏదన్నా ఒక లెటర్ రాయాలన్నా సీఎం అంటే ఆయన మాజీ సీఎం కదా, ఎంతో చాలా హోంవర్క్ చేయాలి. కొంత అంతమంది సలహాదారులు ఉండేవాళ్ళు కదా సార్, ఏ ఒక్కళ్ళ సలహా తీసుకున్నా దానికి హోంవర్క్ చేయాలి. మీకు ఫ్లాలెస్గా ఉండాలి. మీరు ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా అడుగుతున్నప్పుడు నవ్వులు పాలవడం కదా, ఇది నవ్వులు పాలు అయిపోయాడు. నవ్వులు పాలయ్యి వాళ్ళ తెరవగా ఎక్స్పోజ్ అయ్యాడు. అదే తప్పులు, ఆ తప్పులన్నీ బయట పడ్డాయి ఇప్పుడు. మొత్తానికి విక్రమ్ గారి ద్వారా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను, ఈ అసెంబ్లీ వ్యవహారాలు ఇవన్నీ కొంత మీ ద్వారా జనాలకు తెలియజేసే ప్రయత్నం చేయాలా అని. నేను మొన్న కూడా కొన్ని పాయింట్స్ మిస్ అయ్యాం మనం. ఓకే, అంటే ఇప్పుడు ఎటువంటి హోదా లేకుండా కూడా అంటే మైసూరారెడ్డి, డాక్టర్ మైసూరారెడ్డి, ఆయన అంటే కాంగ్రెస్ స్ట్రెంత్ ఉండేది. ఆయన ఇండివిజువల్గా మంచి స్పీకర్. ఆయన అసెంబ్లీలో తనకు ప్రత్యేక ముద్ర ఉండేది. ఆయన అసలు ఏదన్నా సబ్జెక్టు మాట్లాడాలని వస్తే మంత్రులు కూడా భయపడేవాళ్ళు, ఏం బాంబు పేలుస్తాడని. అంత హోంవర్క్ చేసి తీసుకొచ్చేవాడు ఆయన. రూల్స్ మీద పూర్తి పట్టు ఉండేది ఆయనకి. అలాగే అశోక్ గజపతిరాజు గారు, ఆయన కూడా అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్. ఆయనకి కంటతా వచ్చేస్తాయి. కౌల్ అండ్ షక్దర్ని చాలా ఈజీగా కోట్ చేస్తూ ఉండేవాడు. అదేవిధంగా రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆయన కూడా మంచి అవకాశాలు తీసుకొని చాలా బాగా అంటే ప్రజా సమస్యల్ని చాలా ఎఫెక్టివ్గా తీసుకెళ్ళగలిగేవాడు. కొమిరెడ్డి రాములు అని ఉండేవాడు. ఆయన ఇండిపెండెంట్గా ఉండి కూడా
ప్రజా సమస్యలు అద్భుతంగా ఆయన తీసుకెళ్ళగలిగేవాడు. వీళ్ళెవరికి కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు. అదేవిధంగా కిషన్ రెడ్డి, ఆయన జస్ట్ ఫ్లోర్ లీడర్గా ఉండేవాడు బీజేపీ తరఫున. అదేవిధంగా మీకు నోముల నరసింహ గారు సిపిఎం తరఫున. వీళ్ళందరూ కూడా వచ్చిన అవకాశాలు అద్భుతంగా, వాళ్ళెవ్వరికి కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఏమీ లేదు కదా. అదేవిధంగా జయప్రకాష్ నారాయణ గారు 2009లో. సో వీళ్ళకి ఎవరికైనా ప్రతిపక్ష హోదా ఉందా? ఎంఐఎంకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండదు. వాళ్ళకి 7 ఉంటారు, 7లో 6 అసలు ఎప్పుడు పెద్దగా మాట్లాడరు, ఒకే ఒక్కడు మాట్లాడుతూ ఉంటాడు. అక్బరుద్దీన్ మాత్రం అక్బర్ అద్భుతంగా మాట్లాడతాడు. అది మైనారిటీ ఇష్యూసే కావచ్చు కాక, ఓల్డ్ సిటీ ఇష్యూసే కావచ్చు కాక, జస్ట్ డ్రైవ్ చేస్తాడు అనమాట. వాడికేమి ఈ హోదాలు లేవే. అవును, మరి ఈయనకెందుకు ఆ హోదా ఉంటేనే ప్రజా సమస్యలు ఎఫెక్టివ్గా చెప్పగలను అంటాడు. అది ఇట్ ఈస్ ఓన్లీ ప్రిటెక్స్ట్ అండి. రైట్, ఏదో రకంగా అబ్స్టైన్ అవడానికి ఆయన ఏదో సాకులు చూపిస్తున్నట్టుగా కనబడుతుంది. ఇది మంచిది కాదు. ఆయన రావాలి, హౌస్కి రావాలి, ఒక మంచి ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలి, ప్రజా సమస్యలు ఎత్తి చూపాలి, ప్రభుత్వం చేసే తప్పులు కూడా ఉంటేనే తప్ప ఒక మంచి ప్రతిపక్షంగా ఉంటే ఆయనకే స్కోర్ చేసుకోవచ్చు రేపు రాబోయే రోజుల్లో. లేదు అని అంటారే అది ఏమవుతుందంటే ఏదో భస్మాసుర హస్తంలాగా తన మీద తననే చేయి పెట్టుకున్నట్టు అవుతుంది. రైట్, మనం గతంలో అంటే జస్ట్ ఒక 4-5 రోజుల కిందట చేసిన వీడియోలో కూడా మీరు మాట్లాడుతూ ఇది ఎంతమంది చూస్తారో నాకు తెలియదు కానీ, ఎంతమంది దీని మీద ఆసక్తి ఉంటుందో నాకు తెలియదు కానీ ఒక మాట అన్నారు. కానీ చాలామందికి ఆసక్తి ఉంది. 1000 మంది ఆ వీడియోని చూశారు, 1000 మంది ఫార్వర్డ్ చేశారు, 1000 మంది కామెంట్స్ కూడా పెట్టారు. సో ఇలాంటి అంశాల పట్ల చాలామందికి ఆసక్తి ఉంది అనేది నాకు కూడా అర్థమైంది. ఇక మీదట చాలా అంశాలు ఇలాంటివే కొంత జనాలకు తెలియజేసే దిశగా వెళదాం. డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో వచ్చిన తర్వాత హౌస్ సీరియస్గా జరుగుద్దని నమ్మకం నాకు ఉంది. ఓకే, గతంలో హౌస్ సీరియస్గా జరగల, కేవలం బహుశా మీరు చెప్పిన కౌలన్ షక్దర్ తన గురించి బహుశా అసెంబ్లీలో ఎవరు ప్రస్తావించి కూడా ఉండకపోవచ్చేమో. లాస్ట్ 5 yearsలో పెద్దగా ఎవరు రెఫర్ చేయలేదు. తర్వాత ఇంకొక పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. అంటే నేను కూడా యాజ్ ఎ జర్నలిస్ట్గా చాలామంది లీడర్లను కలవటం, వాళ్ళని ఇంటర్వ్యూలు చేయడం వివిధ ఛానల్స్ కోసం జరిగినప్పుడు నేను ఒకటి గమనిస్తా, వాళ్ళ టేబుల్ మీద ఏం బుక్స్ ఉన్నాయనేది చూస్తాను. ఓకే ఓకే, భారత రాజ్యాంగం పుస్తకం చాలా తక్కువ మంది టేబుల్ మీద ఉంటుందండి. అసలు దట్ ఈస్ ద ప్రీ రిక్విజిట్. అంటే ప్రతి వాళ్ళు టేబుల్ మీద, ఈవెన్ జర్నలిస్టులు అయినా సరే, భారత రాజ్యాంగం పుస్తకం ఉండాలి, అది రిఫర్ చేస్తూ ఉండాలి. రాజ్యాంగం ఏం చెప్పింది, ఏ నిబంధనల ప్రకారం ఎలా ఉండాలి అనేది ప్రతి ప్రజాప్రతినిధి, ప్రతి రాజకీయ నాయకుడు. జగన్మోహన్ రెడ్డి అన్నట్టు అదొక బైబిల్, అదొక ఖురాన్, అదొక వాళ్ళ మేనిఫెస్టో గురించి చెప్తాడు. నేను కూడా గమనిస్తూ ఉంటాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఆయన టేబుల్ మీద ఇది కాన్స్టిట్యూషన్ బుక్ ఉందా లేదా అనేది నేను గమనిస్తూ ఉంటాను. ఎప్పుడు కనపడలే నాకు. నేను కొంతమంది చూసా, కొంతమంది లీడర్ల దగ్గర చూసా కాన్స్టిట్యూషన్ బుక్ పెట్టుకుని, అది చాలా తక్కువ మంది ఉంటారు. అంటే మీరు కాన్స్టిట్యూషన్ బుక్ కోసం ఎతికారు, కానీ జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన సంతకం చేస్తున్నప్పుడు మాత్రం బైబిల్ పక్కన ఉంది. బైబిల్ని పక్కన పెట్టుకొని సరే, అదే భక్తితో ఇది కూడా ఉంది. మత గ్రంథాలు అయినప్పటికీ కూడా అవి కూడా మంచి చెప్పినాయి. ఏ మత గ్రంథమైనా మంచి చెబుతుంది. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, అంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ అ లైట్ హౌస్ అంటారు, ఒక దారి దీపం. నీకు ఒక ప్రజాప్రతినిధిగా, ఒక పాలకుడిగా నీకు ఒక దారి చూపించేటువంటి దీపం భారత రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి, ఇట్ ఈస్ ది ఏంటంటే కాంపెండియం ఆఫ్ బైబుల్, ఖురాను, అదేవిధంగా భగవద్గీత అని చెప్పాలి. అటువంటి పుస్తకాన్ని మీరు పక్కన పెట్టుకుంటే మీకు కనీసం ప్రజాస్వామ్యం ఏంటి అనే దాని మీద కొంత అవగాహన ఉంటుంది. ఇప్పటికైనా కూడా మరి ఆ పార్టీలో సీనియర్ లీడర్స్ అయినా ఆ సలహా ఇస్తారేమో చూద్దాం మనం. రైట్ సార్, థ్యాంక్ యూ, నమస్కారం.